హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని వస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి. మరింత మందికి ఎంతోమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి మన శారీలో వచ్చినటువంటి అట్టపెట్టెల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి అట్టపెట్టెల్ని ఇలా వైట్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా పెట్టెలో వేసేసుకొని ఇలా మిక్సీ పెట్టుకోవచ్చు, గ్రైండర్ పెట్టుకోవచ్చు. అలానే చిన్న ఇలా పచ్చడి జార్స్ ఉంటాయి కదండి, డబ్బాలు కానీ పచ్చడి చేసాలు కానీ ఇలా పెట్టుకోవచ్చు. చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా మనకి ఒక్కోసారి చాకు ఇలాగ మనకి బొటన వేలికి కానీ ఏళ్ళకి కానీ తెగుతూ ఉంటుంది కదండి. అలా తెగినప్పుడు మనం వెంటనే మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎందుకంటే బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది, మనకి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ కొంచెం ప్లాస్టర్ వేసేసామనుకోండి పైకి లేకుండా ఉంటుంది, బ్లడ్ కూడా మనకి కారకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం బట్టలకి బ్లూ పెట్టుకుంటూ ఉంటాం కదండి, వైట్ బన్నీలకు కానీ లేదంటే వైట్ షర్ట్స్ కానీ ఇలాంటివి వైట్ శారీస్ కానీ ఇలాంటివి బ్లూ అయితే పెడుతూ ఉంటాం కదండి. బ్లూ డబ్బా తీసుకొని ఇలాంటిది ఓల్డ్ బ్యాంగిల్ది ఇలాంటి బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, బ్యాంగిల్స్ బాక్సెస్. ఈ విధంగా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటూ ఉంటాయి కదా, ఒక బాక్స్ తీసుకొని దానిలో ఈ విధంగా కాటన్ వేసేసుకొని దానిపైన ఇలా బ్లూ వేసేసామనుకోండి, మనకు అనుకోకుండా ఎక్కడైనా మనం స్టాంప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు స్టాంప్ బాక్స్ లేనప్పటికీ కూడా ఈ విధంగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి బాక్సెస్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ క్యాప్స్ తీసుకొని ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని ఈ విధంగా ఎగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ అలానే టీ తాగే గ్లాసెస్ చిన్నవి ఉంటాయి కదండి, అవి మనం అక్కడ ఇక్కడ ఎంత పెట్టినా కూడా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అలా డస్ట్ పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఇక్కడ 2 బాటిల్స్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా సెజర్తో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇలా చాలా చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ మరొక బాటిల్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. అంటే మనకి లీటర్నర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అలాంటి పెద్ద సైజ్ బాటిల్స్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ముందుగా మీకు చూపించినటువంటి గ్లాసెస్ ఉన్నాయి కదండి, ప్లాస్టిక్ గ్లాసెస్, అవి ఎక్కడ పెట్టినా కూడా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అలా డస్ట్ పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా 2 బాటిల్స్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, డస్ట్ పడకుండా ఉంటుంది. మనం ఎక్కడైనా కూడా చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా సూదిలో దారి ఎక్కించాలంటే ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయిపోండి, చాలా చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ముందుగా ప్లాస్టిక్ బూజుకర్రలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ బూజుకర్రకు ఉన్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ 2 ఇలా ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఇలా బాటిల్ క్యాప్ తీసుకొని ఒక పిన్ని తీసుకొని క్యాండిల్ వెలిగించి ఇలాగ ఒక హోల్ లాగా పెట్టుకోవాలి మధ్యలో. ఇలా హోల్ పెట్టేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా లోపల నుంచి ఇలా కిందకి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ విధంగా ఇలా నీడిల్లోనికి దారం ఎక్కించడానికి చాలా చక్కగా ఈజీగా సులువు అవుతుంది. ఈ విధంగా పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడ
ప్లాస్టర్ ఒకటి లోపల సైడ్ వేసేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ కదలకుండా ఉందనుకోండి మనకు నీడిల్లో చక్కగా దారం ఎక్కించుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసేసుకున్న తర్వాత ముందుగా నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని ఎక్కించేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా దారాన్ని ఈజీగా సులభంగా లాగేయచ్చండి. వీడియోలో చూపించిన విధంగా చూసారా, ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా నీడిల్లోనికి ఎక్కించేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా సూదిలోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాంటిది ఒకటి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించాం కదండి. ఇప్పుడు మీకు మామూలు థ్రెడ్ని ఏ విధంగా ఎక్కించుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసి ఇలా స్లోగా నీడిల్లోనికి ఇలా లాగేసామనుకోండి ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా చాలా సులభంగా ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి నీడిల్లోనికి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి, చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.